హల్లెలూయా హల్లెలూయా. ప్రభువునందు ప్రియ దేవుని జనంగమా, మన ప్రభువును రక్షకుడైన యేసు ప్రభుల వారి ప్రశస్త నామమున మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానము కొరకు మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ, నేటి వాక్య ధ్యానముగా అపోస్తుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయము 1 నుండి 9 వచనాలు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. సౌలు ఇంకను ప్రభువు యొక్క శిష్యులను బెదిరించుటయును, హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి, ఈ మార్గమందున్న పురుషులైనను స్త్రీలనైనను కనుగొని ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలమని అడిగాను. అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ప్రభువా, నీవెవడవని అడుగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును, లేచి పట్టణంలోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలెనో అది నీకు తెలియబడునని చెప్పెను. అతనితో ప్రయాణము చేసిన మనుష్యులు ఆ స్వరము వినిరి గాని ఎవనిని చూడక మౌనులై నిలువబడిరి. సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరిచినను ఏమీ చూడలేకపోయాను గనుక వారు అతని చెయ్యి పట్టుకొని దమస్కులోనికి నడిపించిరి. అతడు 3 దినములు చూపు లేక అన్నపానములేమి పుచ్చుకొనక ఉండెను. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, చదువుకునబడిన ఈ లేఖనం నిమిత్తమే ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, సర్వోన్నతుడా, పరిశుద్ధుడా, సజీవుడా, మీకు స్తోత్రాలు నాయన. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన దినాన్ని అనుగ్రహించినందుకే మీకు స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయకాలమున నీ వాక్య ధ్యానము కొరకు వేచి ఉన్న బిడ్డలందరినీ దీవించండి. ప్రతి దినము నీ వాక్యమును ధ్యానించుట మాకెంతో మేలు దేవా. ప్రతి నిత్యము ప్రభు నీ వాక్యము ద్వారా మా యొక్క దినాన్ని ప్రారంభించడానికి మీరు కృప చూపుతూ ఉన్నారు. ఆ రీతిగానే ఈ రోజున మీరు మాకు ఇచ్చిన ఈ వాక్య లేఖనమును మా కొరకు దీవించుమని, ఈ వాక్యములో నుండి కొన్ని వచనాలు, కొన్ని అంశాలు నేర్చుకోవడానికి కృప చూపమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని జనాంగమా, మన ప్రభువును రక్షకుడైన యేసు ప్రభుల వారి ప్రశస్త నామమున మరొక మారు మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. నేటి దినాన మనకిచ్చినటువంటి ఈ లేఖన భాగమును మనం ఆలోచన చేసినట్లయితే, మరి సంఘము అంతకంతకు అభివృద్ధి చెందుతున్నటువంటి దినాలు, సంఘము మరి దేవునిలో ఎదుగుతున్నటువంటి దినాలు, సంఘములో అనేక మంది విశ్వాసులు యేసునామమున రక్షణ పొంది, యేసునామమున బాప్తిసం పొంది సంఘములో చేర్చబడుతున్నటువంటి దినాలు. ఆ దినాలలో మరి సంఘములో గొప్ప హింస కలిగింది. ఆ హింస వలన అనేక ప్రాంతాలకు, అనేక దేశాలకు ఆ యొక్క సంఘము చెదిరిపోయింది. ఆ చెదిరిపోయిన సంఘము మరి ఎక్కడికైతే వారు చెదిరిపోయారో ఆ ప్రాంతాలలో మరి దేవుని యొక్క నామాన్ని గట్టిగా ప్రకటిస్తూ, మరి దేవుని కొరకు తమ జీవితాలను మరి ప్రణంగా పెట్టినటువంటి దినాలు. ఆ దినాలలో మరి సౌలు అనేటువంటి ఒక వ్యక్తి మరి దేవుని యొక్క సంఘాన్ని అపరిమితముగా పాడు చేస్తూ, భయంకరంగా మరి స్త్రీలను, పురుషులను పట్టుకొని వారిని చెరసాల పాలు చేస్తూ, మరి హింస పెడుతూ సంఘాన్ని మరి గొప్ప హింస కలిగించినట్లుగా మనం చూడగలం. ప్రియ దేవుని జనాంగమా, 8వ అధ్యాయము మరి 3వ వచనములో ఈ రీతిగా వ్రాయబడింది. సౌలైతే ఇంటింటా చొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకుని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. ప్రియ దేవుని జనాంగమా, ఈ సౌలు షేము సంతతికి చెందినటువంటి వ్యక్తి. సౌలు మరి దేవుని సంఘాన్ని పాడు చేసినటువంటి వ్యక్తి. సౌలు అనేటువంటి ఈ వ్యక్తి మరి ధర్మశాస్త్రాన్ని ప్రబోధించేటువంటి గమలీయేలు అనేటువంటి ఒక మరి ప్రధాన యాజకుని వద్ద మరి ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్నటువంటి వ్యక్తి. మరి గమలీయేలు ధర్మశాస్త్రంలో ఉన్న సారమంతటిని కూడా పౌలుకు మరి నేర్పించినటువంటి వ్యక్తి. అలాంటి
మరి ప్రధాన యాజకుడేను మరి ధర్మశాస్త్రోపదేశకుడును అయినటువంటి గమలీయేలు దగ్గర మరి ధర్మశాస్త్రముకు సంబంధించినటువంటి సారాన్ని నేర్చుకున్నటువంటి వ్యక్తి సౌలు. ధర్మశాస్త్రము మరి దేవుని గురించి, యెహోవా దేవుని గురించి తెలియచేస్తూ ఉంటుంది. ధర్మశాస్త్రంలో రాయబడినటువంటి ప్రతి నియమము కూడా పాటించేటువంటి వ్యక్తి సౌలు. అయితే ఈ మరి సౌలుకు తెలియనటువంటి ధర్మశాస్త్రం ఎరిగినటువంటి యేసు ప్రభువుని మరి ఆనాడు అపోస్తులు మరి దేవుని మరి రాజ్యమును వచ్చి ప్రకటిస్తూ ఉంటే, యేసు నామమును ప్రకటిస్తూ ఉంటే, ఆ నామమున అనేక మంది సంఘములో చేర్చబడుతూ ఉంటే దానిని వారవలేకపోయాడు ఈ సౌలు. సంఘాన్ని ఏ రీతిగా హింసపాలు చేశాడంటే, సంఘములో ఉన్నటువంటి మరి సహవాసముగా కూడుకున్నటువంటి మరి స్త్రీలను, పురుషులను ఈడ్చుకుని వెళ్ళి చెరసాలలో బంధించేటువంటి పనులు చేసినటువంటి వాడు. ఈయన చేసినటువంటి ఆ ఘోర కలికి సంఘము చెదిరిపోయింది. సంఘము చెదిరిపోయి ఆయా పట్టణాలలో, ఆయా ప్రదేశాలలో వారు మరి దేవునికి మరి నమ్మకస్తులుగా బ్రతికారు. ఆయా సమయాలలో, ఆయా పట్టణాలలో దేవుని సువార్తను ప్రకటిస్తూ మరి రాత్రి సమయమందు ఎడతెగక ఒక ఇంటిలోనో మరి సమూహముగా వారు కూడుకొని దేవునిని ఆరాధించినట్లుగా మనం చూడగలం. ప్రియ దేవుని జనంగమా, ఆనాడు సంగమునకు అపరిమితముగా హింస చెలరేగడానికి కారణము ప్రధానమైన వ్యక్తి ఈ సౌలే సంఘానికి మరి హింస పెట్టడానికి, సంఘానికి హింస కలగడానికి ప్రధాన కారకుడు. మరి సంఘాన్ని అపరిమితంగా మరి హింసించినటువంటి వ్యక్తి ఈ సౌలు ఏం చేశాడంటే, ఆ రీతిగానే సంఘములో ఉన్నటువంటి విశ్వాసులను మరి స్త్రీలను, పురుషులను పట్టుకొని మరి చెరసాలలో వేయిస్తూ సంఘానికి గొప్ప హింస కలుగ చేశాడు. ఆ దినాలలో మరి 9వ అధ్యాయంలో మనం చదువుకున్నటువంటి లేఖనం మనం ఆలోచన చేస్తే, సౌలు ఇంకనూ ప్రభువు యొక్క మరి శిష్యులను బెదిరించుచు వారిని హత్య చేయుటయే తనకు ప్రాణాధారమైనట్టుగా భావించి ప్రధాన యాజకుని వద్దకు వెళ్ళి తాకీదులు అడుగుతున్నాడు. ఏమన్నా తెలుసా? ఏ మార్గంలో ఎవరైనా క్రైస్తవుడు కనపడితే గనక వాడిని పట్టుకుని యెరూషలేమునకు తీసుకుని వచ్చి బంధించి చెరసాలలో వేయించాలి. ఇలాగున నాకు అధికారాన్ని కావాలి. కాబట్టి నీవు దమస్కులో ఉన్నటువంటి మరి సమాజముల వారికి, సమాజ మందిరపు అధికారులకు తాకీదులు రాసి నా చేతికి, నేను దమస్కు మార్గం గుండా పోయి మరి దమస్కులో మరి దేవుని సువార్త ప్రకటిస్తున్నారని నేను తెలుసుకున్నాను. కాబట్టి వారిని కూడా బంధించి తేవాలని మరి అధికారం కలిగిన వాడై ప్రధాన యాజకుని యొద్ద తాకీదులను పొంది మరి దమస్కునకు ప్రయాణం అవుతాడు. ప్రియ దేవుని చిన్నంగా ఇక్కడ ఒక మాట వ్రాయబడింది కదా, మరి సౌలు యొక్క ప్రాణాధారం ఏంటంట అంటే మరి యేసు శిష్యులను బెదిరించటము, వారిని హత్య చేయటమే తనకు ప్రాణాధారమైనట్టుగా భావించాడట. ఇంతటి క్రూరమైనటువంటి మనస్సు కలిగినటువంటి సౌలు మరి ప్రధాన యాజకుని దగ్గర దమస్కులో ఉన్నటువంటి మరి విశ్వాసులను మరి పట్టి తేవడానికి తాకీదులు రాయించుకుని బయలుదేరాడు. దేవుడు అన్నిటినీ గమనిస్తున్నటువంటి దేవుడు, మరి దేవుని యొక్క ఆ గొప్ప ప్రణాళికలో ఈయన ఉండాలని చెప్పి దేవుడు ఆలోచన చేస్తూ ఉన్నాడేమో. ప్రియ దేవుని జనంగా మన ఆలోచన చేసినట్లయితే మనకు ప్రాణాధారమైనటువంటి వాడు ఎవరు? దేవుడే కదా. మరి మనం భౌతికంగా ఆలోచిస్తే మరి మనకున్నటువంటి సంతానము, మన కుమారులు కుమార్తెలు మనకు ప్రాణాధారము, వారే నాకు ప్రాణం అని అంటూ ఉంటాం. కానీ ఈ సౌలు ఏమంటున్నాడో తెలుసా? మరి యేసును నమ్మినటువంటి వారిని చంపడం, యేసును నమ్మితే మరి యేసును నమ్మినటువంటి వారిని బెదిరించటమే, మరి యేసును నమ్మినటువంటి వారిని, యేసునందు విశ్వాసం ఉంచిన వారిని మరి హత్య చేయటమే తనకు ప్రాణాధారం అని అంటూ ఉన్నాడు. ఎంత క్రూరమైన మనస్సు కలిగినటువంటి సౌలు దమస్కులో ఉన్నటువంటి సంఘాన్ని పాడు చేయడానికి, సంఘములో చేర్చబడిన విశ్వాసులను పట్టి తేవడానికి మరి అధికారం కలిగిన వాడై బయలుదేరాడు. అయితే అన్నిటినీ చూస్తున్నటువంటి దేవుడు ఆ దమస్కు మార్గంలోనికి ప్రవేశించకముందే, దమస్కులోనికి వెళ్ళకముందే మార్గ మధ్యములోనే దేవుడు కలుగ చేసుకున్నాడు.
నా ప్రియ దేవుని జనాంగమా, దేవుని పిల్లలకు శ్రమ వస్తే ఆయన చూస్తూ ఊరుకుంటాడా? ఎవరైతే శ్రమ కలుగు చేస్తూ ఉన్నాడో ఆ వ్యక్తిని దేవుడు ఒక దినాన పట్టుకుంటాడు. తప్పనిసరిగా ఆ వ్యక్తిని దేవుడు తాకుతాడు. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, ఇంత క్రూరమైన మనస్సు కలిగినటువంటి మరి ఈ సౌలు బయలుదేరి మరి దమస్కు మార్గంలో ప్రవేశించినప్పుడు, అతడు ప్రయాణం చేస్తూ దమస్కు దగ్గరకు రాబడినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి గొప్ప వెలుగు మరి అతని మీద ప్రకాశించటం, ఆ వెలుగు అతని చుట్టూ ప్రకాశించి అతనిని ఒక్క అడుగు కూడా వెళ్ళనీయకుండా తనను నిలుపుదల చేసిందండి. ఆ గొప్ప వెలుగును చూసినటువంటి సౌలు మరి గుర్రం మీద నుండి కింద పడిపోగా దేవుని యొక్క మెల్లని స్వరాన్ని వినటం ప్రారంభించాడు. సౌలా, సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావు అని దేవుడు పలికినటువంటి ఆ మెల్లని స్వరాన్ని సౌలు వింటాడు. ప్రియ దేవుని జనాంగమా, ఆ స్వరాన్ని విన్నటువంటి ఆ సౌలు, ఆ క్రూరత్వంతో కూడినటువంటి తన మనస్సు కలిగినటువంటి సౌలు, మరి సంఘాన్ని అపరిమితంగా హింసించినటువంటి ఆ సౌలు ఎప్పుడైతే ఆ మెల్లని స్వరాన్ని విన్నాడో, ప్రభువా నీవెవడవు అని మరి దేవుని అడిగినప్పుడు, నీవు హింసించుచున్న యేసును, ఏ నామమును బట్టి అయితే నీవు నా సంఘాన్ని, నా బిడ్డలను నీవు హింసిస్తున్నావో ఆ యేసునే. కాబట్టి నువ్వు మారు మాట్లాడకుండా నీవు తిన్నని దనబడిన వీధిలోనికి వెళ్ళు, నీవు లేచి పట్టణంలోనికి వెళ్ళు, అక్కడ ఏం చేయవలనో నీకు నేను తెలియచేస్తాను అని దేవుడు చెప్పినప్పుడు తను లేచి చూడటానికి ప్రయత్నం చేస్తే తన పాపపు పొరలు కమ్ముకుని పోయాయి. ప్రియ దేవుని జనాంగమా, మన జీవితంలో మనం ఆలోచన చేసినట్లయితే మరి మన జీవితంలో కూడా సౌలు యొక్క పాపపు పొరలతో నిండిన వాడై, సౌలు క్రూరమైన మనస్సు కలిగినటువంటి వాడై సంఘాన్ని అపరిమితంగా హింసిస్తే ఒకానొక దినాన దేవుడు మరి సౌలును పట్టుకున్నాడు. సౌలును మరి తన ఆత్మచేత మరి పట్టుకున్నాడు. ఎప్పుడైతే అతనిలో ఉన్నటువంటి ఆ క్రూరత్వము మరి బహిర్గతమైపోయి మరి విపరీతమైపోయిందో దేవుడు అతనిని పట్టుకున్నాడు. కాబట్టి ఎప్పుడైతే తన పాపపు పొరలు కమ్ముకున్నటువంటి వాడై తను చూపు పొందలేక ఆ పట్టణంలోనికి వెళతాడు. మరొకరు మరి అతన్ని నడిపించవలసిన పరిస్థితికి తన జీవితము దిగజారిపోయింది. ప్రియ దేవుని జనాంగమా, ఈ రోజున దేవుని యొక్క సంఘాన్ని అపరిమితంగా హింసించినటువంటి సౌలు ఏ రీతిగా దేవుని చేత ఒక దినాన పట్టబడ్డాడో, ఈ రోజున దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నటువంటి మరి మీ యొక్క జీవితాల్లో కూడా దేవుడు తప్పకుండా కార్యాన్ని చేస్తాడు. ఒకానొక దినాన్న నీవు దేవుని చేత పట్టబడతావు. నీవు దేవునికి వ్యతిరేకంగా ఇంతవరకు జరిగించినటువంటి ఆ వ్యతిరేక కార్యాలు ఏమైనా సరే దేవుడు ఒకానొక దినాన్న పట్టుకుంటాడు. ప్రియ దేవుని జనాంగమా, సౌలు ఎంత భయంకరంగా సంఘాన్ని హింసించాడు అనంటే మరి ఆ యొక్క హింసను భరించలేక వారి యొక్క సొంత గ్రామాలను విడిచిపెట్టి మరి అనేక ప్రాంతాలకు వారు మరి చెదిరిపోయినట్లుగా మనం చూడగలం. చెదిరిపోయి అక్కడ భయపడి జీవించలేదండి. వారు ఎక్కడికి చెదిరిపోయారో ఆ పట్టణంలో, ఆ ప్రాంతంలో వారు యేసు నామమును బలముగా ప్రకటించారు. కాబట్టి సంఘము మరి అంతకంతకు అభివృద్ధి చెందినట్లుగా మనం చూడగలం. ప్రియ దేవుని జనాంగమా, నీవు సంఘానికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నావేమో, దేవుని సంఘాన్ని మరి నీవు పాడు చేసేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నావేమో, దేవుని యొక్క మరి సంఘాన్ని మరి నిలుపుదల చేసి దేవుని సంఘములో మరి ప్రార్థనలు జరగకుండా ఆపుదల చేసేటువంటి మనస్సు కలిగినటువంటి వ్యక్తిగా నీవున్నావేమో. ఈ రోజున ఒకానొక దినము వస్తుంది, దేవుడు అన్నిటినీ గమనిస్తూ ఉన్నాడు. దేవుడు నిన్ను పట్టుకుంటే నీవు ఏ చేతితో అయితే, ఏ నోటితో అయితే దేవుని యొక్క ప్రజలను దూషించావో, దేవుని విశ్వాసులను గాయపరిచావో, ఏ చేతులతో అయితే నీవు దేవుని మందిరాలను కూలగొట్టాలనే తలంపును కలిగి ఉన్నావో, అదే చేతితో, అదే నోటితో ఆ నామాన్ని ఒప్పుకునేటట్లుగా నా దేవుడు చేయగలడు. ప్రియ దేవుని జనాంగమా, మరి సౌలు ఏ రీతిగా అయితే ఒకానొక దినాన దేవుని చేత పట్టబడ్డాడు, క్రూరమైన భయంకరమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి,
ధర్మశాస్త్రాన్ని అవపోసన పెట్టినటువంటి వ్యక్తే, కానీ యేసు నామమును ఎరిగినటువంటి వాడు. కాబట్టి ఒకానొక దినాన్న ఆ యేసు నామము మాట్లాడితే విన్నాడు. ఆ యేసు మెల్లని స్వరాన్ని వినగలిగాడు. ప్రియ దేవుని జనాంగమా, ఒకానొక దినాన్న దేవుడు నీతో కూడా మాట్లాడగలడు. కాబట్టి నీలో ఉన్నటువంటి ఆ క్రూరమైన మనస్తత్వాన్ని తీసివేసి, మత ఉన్మాదముతో కూడినటువంటి ఆ మనస్సును తీసివేసి, ఒక్కసారి యేసు నామాన్ని నీవు జపించినట్లయితే, యేసు నామాన్ని నీవు ఒక్కసారి స్వీకరించినట్లయితే, యేసు నామములో శక్తి ఉంది, యేసు నామములో బలము ఉంది, యేసు నామములో మరి పరిపూర్ణమైనటువంటి ఆశీర్వాదాలు ఉన్నాయి. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, ఎవరైతే యేసు నామాన్ని బట్టి మరి విర్రవీగుతూ ఉన్నారు, యేసు నామాన్ని మరి ఉచ్చరించకుండా అడ్డుపడుతూ ఉన్నారు, వారితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నేను ప్రకటిస్తున్నటువంటి యేసు అన్నిటినీ గమనిస్తున్నటువంటి వాడు. ఒకనొక దినాన్న నిన్ను కూడా పట్టుకుంటాడు. సౌలును ఏ రీతిగా తన ఆత్మచేత రక్షించుకున్నారు, మరి అదే రీతిగా నిన్ను కూడా తన ఆత్మచేత రక్షించుకోవాలని ఆశపడుతూ ఉన్నాడు. నీవు ఆ యొక్క ఆత్మ శక్తిలోనికి నీవు రావాలంటే, ఆ ఆత్మ బలమును పొందుకోవాలంటే యేసునామాన్నే అంగీకరించాలి. మారు మనసు ఒక్కటే మార్గం. నీవు పరలోకం చేరాలి అంటే నీ మనసు మారాలి. నా ప్రియ దేవుని జనాంగమా, ఒక్క మాట, నీవు యేసును నమ్ముకున్నట్లయితే నీ కులం మారదు, నీ గోత్రం మారదు, నీ యొక్క పేరు మారదు. కేవలము నీ మనస్సు మారుతుంది. నీ మనస్సు ఎప్పుడైతే మారుతుందో, నీవు దేవుని పిల్లవానిగా, దేవుని కుమార్తెగా, కుమారుడిగా నీవు మరి స్వీకరించబడతావు. నీ మనస్సు మార్చుకో, దేవునిని సొంతం చేసుకో. ఈ యొక్క మరి శ్రేష్టమైనటువంటి ఈ సమయాన్న దేవుడు ఎందుచేత నీకు ఈ మాటలు తెలియపరిచాడో, కాబట్టి ఒక్కసారి ఆలోచన చేసి యేసునందు విశ్వాసం ఉంచాలని ప్రభు పేర మనవి చేస్తూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, సర్వలోకాధికారి, మీకు స్తోత్రాలు నాయన. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన దినాన్ని అనుగ్రహించారు. ఈ రోజున మేము సజీవులుగా ఉన్నాము అంటే మీ ఉచితమైన కృపయే నాయన. తండ్రి, ఈ రోజున క్రూరుడైన భయంకరుడైనటువంటి సౌలును మార్చినటువంటి దేవా, ఈ రోజున మరి మాలో కూడా అనేక మంది నాయన సౌలులు అనేక మంది ఉన్నారు. అట్లాంటి సౌలు మనస్తత్వం కలిగినటువంటి వారిని ఈ రోజున నీ పాదాల చెంతకు తెస్తూ ఉన్నాను నాయన. అనేక మంది నాయన ఈ రోజున నీ మాటలు విని రక్షింపబడి నీ నామాన్ని నాయన అంగీకరించడానికి వారు సిద్ధపడుతూ ఉన్నారు. వారి సిద్ధపాటును మీరు ఆశీర్వదించమని నాయన, సంఘానికి సహవాసానికి వ్యతిరేకంగా నిలుస్తున్నటువంటి వారితో మీరు మాట్లాడమని, సంఘములో సహవాసములో చేర్చబడిన విశ్వాసులకు ఏ విధమైన హాని చేయకుండా అయినా సంఘములో అనేక మంది చేర్చబడుతూ ఉండగా సంఘానికి నాయన ఉపయోగపడే పాత్రలుగా వారు మారటానికి సహాయం దయచేయమని, ఈ దినమందు మేము చేయు పనులన్నిటి మీద మీకు అనుదృష్టి ఉంచి మీ దూతల కాపుదలు అనుగ్రహించి, అయా ఇదిగో తండ్రి, ఇది అపవాది చేత బలహీనపడినటువంటి వారు, అపవాది చేతనైనా ఇదిగో మరి యాక్సిడెంట్లకు గురై నైనా ఇదిగో గాయాలు పాలైనటువంటి వారు, ఇదిగో మంచము పట్టినైనా లేవలేని స్థితిలో ఉన్నటువంటి వారు అనేక మంది ఇదిగో ఈ సమయమున నీ సన్నిధిలో మోకరించి ప్రార్థిస్తూ ఉన్నారు నాయన. లేవలేని స్థితిలో నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నారు. వారి ప్రార్థన మనవులను మీరు ఆలకించండి అయా. ఆలకించే దేవుడు నేనే అన్నావు. అవును తండ్రి, ప్రతి ఒక్క మనవిని నీవు ఆలకించి వారికి కావలసినటువంటి స్వస్థతలు అనుగ్రహించమని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని, అయా మా సమస్త పనులలో నీ దూతల కాపుదలు అనుగ్రహించి నీవే కాపాడుకునమని త్వరలో రాయనన్న యేసునామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.